నమస్తే అండి. కమ్మని రుచులకి స్వాగతం. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదమైనటువంటి కట్టు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా రండి. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ రైస్, 1 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకుని 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. దెమ్మగా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం మిరియాల పొడి, చివరిగా కొంచెం అంతా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 6 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 6 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది మెత్తగా తయారవుతుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నీరు మరుగు వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి పప్పు బియ్యం మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసుకొని అడుగు నుంచి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండేటువంటి కట్టు పొంగలి ప్రసాదం రెడీ అయిపోయింది. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.